తేజ లైవ్ టీవీ. అదేదో వాళ్ళు ఎగ్జామ్స్ పెడతారు, ఇవన్నీ పెడతారు, అవన్నీ డీజిల్కి మన కలెక్టర్ గారు వాళ్ళు చెప్తున్నారు డీజిల్కి ఎటువంటి సమస్య లేదు మనకి అని చెప్పారు. మీరెవరో కొంతమంది అంటున్నారు డీజిల్ సమస్య అని చెప్పి, అది ఎంతవరకు నిజమో కరెక్ట్గా తెలీదు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లో డీజిల్ లేదు అని వస్తుంది, కొన్ని దగ్గరలో ఉంది అని వస్తుంది, కాబట్టి కరెక్ట్గా తెలియదు. అయినా కూడా గవర్నమెంట్ అన్ని రకాలుగా డీజిల్ సమస్య లేకుండా పరిష్కరించడానికి సీఎం గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి అధికారికి ఇచ్చున్నారు. సో అన్ని దగ్గరలో అధికారులు దాని మీద పనిచేస్తున్నారు. నాకు తెలిసైతే అలాంటిది ఏది ఉండదు, ఉన్నా కూడా దానికి తగు జాగ్రత్తలు మన ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. అదేవిధంగా మనం ఇప్పుడు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మీకు అందరికీ తెలిసి ఉండాలి, రైతులు ఎక్కడ సమస్యలు అయితే ఎదుర్కోవట్లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఆల్రెడీ కోతలు అయిపోయినాయి, మళ్ళీ స్టార్ట్ కూడా కాబోతుంది. కానీ అందరూ ఏదో రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, కానీ అందరూ శుద్ధంగా 4 పుట్లు పండించుకున్నారు. అలాగే వాళ్ళు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాం, రైస్ మిల్లర్స్ సహకరించారు. మనకి మినిస్టర్ గారు వచ్చి రేట్లు కూడా కొంచెం చూసి ఇది చేయడం జరిగింది. ప్రతి దగ్గర ఎక్కడ గోతాలు ఇబ్బంది అన్నీ ఉంటే అన్నీ చేసాం. 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు కూడా పెట్టాం. తిరిగి మళ్ళీ మనం ఇప్పుడు కాలువలు దవ్వుకుంటున్నాం. కానీ ఏదో రైతులు సమస్యలు అంటున్నారు, అది ఏమైనా ఉంటే కూడా మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.